జై శ్రీరామ్ అందరికి. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం సంగమేశ్వర దేవాలయం. ఇది నంద్యాల జిల్లాలో ఉన్నది. ఈ లింగం శివుడు ఏదైతున్నారో 7 నదులు కలిసే చోట ఉంటారు. శివయ్య సంవత్సరంలో ఒకసారి 8 నెలలు, ఒకసారి 6 నెలలు, ఒకసారి 3 నెలల పాటు మొత్తం నీటిలో గంగమ్మ ఒడిలో మునిగే ఉంటది. ఈ దేవాలయం మొత్తము నీళ్లు ఎదిగిపోయినప్పుడు మాత్రమే మనకు దర్శనం చేసుకునే అవకాశం ఉంటది. ఇటు రాయలసీమ బార్డర్, అటు తెలంగాణ బార్డర్. తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు సోమశిలకు వచ్చి సోమశిల నుంచి మనం పడవ మార్గాన 4 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనకు శివయ్య దర్శనమిస్తారు. ఈ రోజు మన అదృష్ట ప్రకారం ఈసారి 8 నెలలు వేటగా ఉన్నారంట నీళ్లు లేక. కాబట్టి ఈ వారంలో నీటి మట్టంలో గంగమ్మ ఒడిలో మళ్ళీ చేరుకుంటారంట శివయ్య. అయ్యగారు చెప్పారు నాకు. నా హిందూ బంధువులందరూ దర్శనం చేసుకొని ఒకసారి తల్లిగా చూడండి. దేవాలయం బయట ఎలా ఉంటుందో బయటికి చూపిస్తాను. చూసిన తర్వాత ఓం నమ శివాయ కామెంట్ చేయండి. లోపల గుడిలో చూపించిన విధంగా ఇదంతా నదిలో ఎప్పుడు గుడి మునిగే ఉంటది. ఇక్కడ పైన ఒకటి మాత్రమే జెండా ఉంటుంది. ఆ జెండా చూసి మాత్రమే ఇది గుడి అని గుర్తుపడతారు. ఇదంతా వాటర్ తో నిండిపోయి ఉంటది. ఈ నెలల్లో మాత్రమే ఇది ఓపెన్ గా ఉంటది. మన అదృష్టం అనుకోవాలి చూడడం.